రేపో మాపు రాజ్యసభ సీటు కోసమైతే చిరంజీవికి ఆయన ఇవ్వబోతున్నారు. ఈ చిరంజీవి ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారు. ఇవన్నీ మాటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజ్యసభ సీటు కోసం అయితే అటు నాగబాబుకి అయితే పేరు వినిపించింది. ఎందుకంటే ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే రాజీనామా చేశారు. ఇక ఆ 3 ప్లేస్లను భర్తీ చేసేందుకు మాత్రం ప్రజెంట్ అయితే ఎంతో మంది ఆలోచించారు. దాంట్లో అందరూ 3 పార్టీలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక్కొక్కరు పంచుకుంటారు అని చెప్పేసి అనుకున్న క్రమంలో కానీ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. టీడీపీ 2 సీట్లు, అదే విధంగా అటు బీజేపీ 1 సీటు తీసేసుకుంది. అరే ఇప్పుడు ఇదేంటి పరిస్థితి ఇలా అయిపోయింది అనుకునే క్రమంలో అటు నాగబాబు కూడా నాకు పెద్దగా ఆసక్తి ఏం లేదు, నాకు ఇచ్చినా కూడా నాకు అంత ఇష్టం లేదు పార్టీకి సంబంధించి అని చెప్పేసి ఆయన మాట్లాడు. ఇక నాగబాబుకి కాకపోతే ఏంటి, మా పెద్దన్నయ్య అయినటువంటి చిరంజీవికి పక్కా రాజ్యసభ సీటు నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ కసరత్తు చేస్తున్నారట. ఎందుకంటే నాగబాబు కాకపోతే ఖచ్చితంగా రాజకీయాలలో కొంత గొప్ప తెలివి ఎక్కువగా ఉన్న వ్యక్తి అది ఖచ్చితంగా చిరంజీవి. మరి ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక్క ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఛాన్స్ ని వదులుకోవాలనుకోవట్లేడు పవన్ కళ్యాణ్. అయితే అన్నయ్య కోసం ఎంత వరకైనా వెళ్లే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అన్నయ్య కోసం రాజ్యసభ సీటు గురించి కూడా అటు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రితోని మాట్లాడబోతున్నారని, అదే కాకుండా ఇంకా ఎక్కువైతే ఢిల్లీలో అటు పీఎంతోని కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. నిజంగానే చాలా మందికి ఆయన రాజ్యసభలోకి వెళ్తే చూడాలని ఎంతో మంది కోరిక. మరి ఆయన నిజంగా వెళ్తారా? ఎందుకంటే ఈ సమయంలో ఆయన మొత్తం సినిమాస్ కి అంకితం అయిపోయారు. మరి మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారా? ఎందుకంటే ఒకానొక టైంలో ఆయన పెట్టిన పార్టీ మంచిగా వెళ్ళకపోవడం వల్ల ఆయన మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చారు. ఈసారి మాత్రం ఆయన రాజ్యసభలోకి వెళ్తే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లనే వెళ్లారు అన్నట్టుగా కూడా అందరూ కూడా మాట్లాడుకుంటారు. మరి చూద్దాం నిజంగానే తమ్ముడి వల్ల అన్నయ్యకి ఎంపీ సీట్ వస్తుందా రాదా అనేది.